ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ తన్విత్ డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. లోన్ యాప్ మరో యువకుని బలి తీసుకుంది. మచిలీపట్నం కాసానిగూడెంకు చెందిన గిరీష్ కుమార్ లోన్ యాప్ వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకున్నాడు. గిరీష్ బెల్ కంపెనీలో అవుట్సోర్సింగ్ విధానంలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. వ్యక్తిగత అవసరాల కోసం అంటూ ప్రైవేట్ లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకున్నాడు. లోన్ యాప్ వేధింపులు ఎక్కువడంతో వాటిని భరించలేక సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం మచిలీపట్నం సర్వజన హాస్పిటల్కి తరలించారు. లోన్ యాప్ వేధింపుల వల్లే గిరీష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనంటూ బంధువులంతా ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈడే గిరీష్ అన్న కుర్రాడు ఆకస్మిక మరణానికి కారణం కేవలం లోన్ యాప్ల వల్ల. లోన్ యాప్ల వల్ల ప్రతి సిమ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మేము లోన్ ఇస్తామని యువతని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఇచ్చే ముందు పేరెంట్స్ సపోర్ట్ తీసుకున్నాం. వాళ్ళకి అసలు ఏముంది ఏం లేదని కూడా ఆధారం లేకుండా యువతని డబ్బు అట్రాక్షన్ చూపించేసి యువతను నాశనం చేస్తున్నారు. ఇచ్చేటప్పుడు లేని ఆప్షన్స్ రేపు ఈమెయిల్ కట్టకపోతే అప్పుడు ఇష్టం వచ్చిన రీతిగా వాళ్ళనే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి కూడా కాంటాక్ట్ చేసి చుట్టుపక్కల వాళ్ళకి ఇట్లా పలానా అబ్బాయి డబ్బులు కడతలేదు, పలానా అబ్బాయి మీరు కొంచెం కనిపిస్తే చెప్పండి అని బెదిరించి చుట్టుపక్కల వాళ్ళ ద్వారా కుర్రాడిని అవమానపరిచి డిసప్పాయింట్ చేస్తున్నారు. దానివల్ల ఎదిరించేవాడైతే నాకేంట్లోనే వదిలేస్తున్నాడు. భయభ్రాంతులకు గురయ్యి నేను అవమాన పాలవుతాను, నేను నలుగురిలో క్షేమవుతాను అన్న కుర్రాడు ఈ రీతిగా ప్రకార మరణం చెందుతున్నాడు. దయచేసి లోన్ యాప్ల గురించి ఎవరిని మేము ప్రశ్నించాం, కానీ ఇచ్చే ముందు పేరెంట్స్ సపోర్ట్ కూడా తీసుకోవాలి. బెల్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ పనిచేసుకుంటాడు. ఆ కుర్రాడికి యాప్ లోన్లు ఇచ్చారు. ఆ యాప్ లోన్ల వల్ల బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయినా కట్టాడు, కుర్రాడు కడతానే ఉన్నాడు. నిన్నగాడ కడతాకి వాళ్ళ సిస్టర్ బ్యాంక్ వెళ్ళి డబ్బులు తెచ్చింది. ఎంతలో నేను కుర్రాడిని వేధింపులు చేయడం, కాంటాక్ట్ నెంబర్లు ఏ నెంబర్లు ఉన్నాయో ఇల్లు పక్కల వాళ్ళకి తీసుకెళ్ళి నెంబర్లు చేసి వాళ్ళని గట్టిగా మీరే బాధ్యత, మీ ఫోన్ నెంబర్ ఇచ్చారని చెప్పి వాళ్ళని బెదిరిస్తాం. వీళ్ళు వెళ్ళి వాళ్ళ అమ్మగారిని అడుగుతాం. కుర్రాడు అవమానంగా ఫీల్ అయ్యాడు. అంతేకాకుండా ఇంకా కొన్ని సంఘటనల్లో వాళ్ళు లోన్ కట్టపోతే ఈ తలకాయ మ్యాపింగ్ చేసి బూత్ బొమ్మలుగా అసహ్యంగా పెడుతున్నారు. దానికి అవమానంగా ఫీల్ అయ్యి ఈ లోన్ ఎక్కడో, లోన్ ఆఫీస్ ఎక్కడో, ఎస్టేట్లో ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. ఎప్పుడన్నా ఈ పెట్టి కేసు పెడితే వెళ్తే కూడా ఇది ఎక్కడో ఉంటుందో ఎందుకు తీసుకున్నారని చెప్పి పోలీసు వారి కాడ కొంతమంది ఇలాంటివి తీసుకోమని చెబుతున్నారు. మరి ఈ యాప్ ద్వారా లోన్లు ఇస్తానని ఒత్తిడి చేసి ఈ లోన్లు కట్టే టైంలో 2-3 రోజులు లేట్ అయ్యే వరకు పక్క వాళ్ళకి ఫోన్లు చేసి కొంత అసభ్యంగా మాట్లాడటం వల్ల, అలాగే ఈ ప్రభుత్వం ఇట్లా బయట లోన్లు ఇచ్చే వాళ్ళని రాష్ట్ర గవర్నమెంట్ చంద్రబాబు గారు మరి ఒత్తిడి చేయకోకుండా ఇట్లా యాప్ ద్వారా లోన్లు ఇవ్వకుండా ఈ కట్టడి చేయాలని రాష్ట్ర గవర్నమెంట్ని మరి ఇలాంటి తల్లిదండ్రులకి ఈ శోభ ఉండకూడదని పిల్లలకి అనవసరంగా లోన్లు ఇచ్చి యాప్ ద్వారా ఇచ్చి బూతులు తిడతాం, హెరాస్మెంట్ చేస్తాం, పక్కన వాళ్ళకి ఫోన్లు చేస్తాం. ఈ గవర్నమెంట్ మరి ఇప్పుడైనా కళ్ళు తెరిచి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి కొల్లు రవీంద్ర గారు ఇక్కడ మంత్రిగా ఉన్నాడు, ఓ ఎంపీ ఉన్నాడు. వాళ్ళ నిజమైన పేదలకి అన్యాయం జరుగుతుంది. మరి వెంటనే గవర్నమెంట్ ప్రైవేటుగా యాప్ ద్వారా లోన్లు ఇచ్చేయని రద్దు చేయాలని, వాళ్ళు ఓపుకున్నప్పుడు కట్టేట్టుగా కట్టించుకోవాలని. మరి మా వాడు మరి పెళ్ళి అవ్వాల 27 ఏళ్ళు కుర్రాడు, మరి ఆవేశంగా మరి బూతులు తిట్టించుకోలేక ఎవరికి చెప్పుకోలేక మరి మనోదయాన్ని కోల్పోయి ఇలా అకాల మరణం చెందాడు. మా ప్రతినిధి శివ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శివ, ఎంత లోన్ తీసుకున్నాడు? అలాగే 27 ఏళ్ల వయసు, ఎంత లోన్ తీసుకుంటే ఇంత హింసకి పాల్పడి తను సూసైడ్ చేసుకున్నాడు? కుటుంబ సభ్యులు అంటున్నారు యాప్ని నిషేధించాలి, ప్రభుత్వం కూడా వీటిపైన నిషేధాన్ని పెట్టాలి అని కోరుతూ ఉన్నారు. మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే ప్రైవేట్ లోన్ యాప్ సంబంధించి కూడా మనీ వేవ్ లోన్స్ సంబంధించి కూడా ఇతను గిరీష్ అనే వ్యక్తి లోన్ తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా 1,14,000 రూపాయలకు సంబంధించి ఆయన లోన్ ఈఎంఐ కట్టాలన్నట్టు ఈఎంఐ తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ప్రతి నెల 6,180 రూపాయలకు సంబంధించి కట్టాలి. దాదాపుగా ఇంకా 84,000 రూపాయలకు సంబంధించి కూడా ఆయన బకాయి ఉన్నట్లు తెలుస్తా ఉంది. మొత్తం 13కు సంబంధించి ఈఎంఐలకు సంబంధించి కూడా పెండింగ్ ఉన్నట్లు గుర్తించారు. దాదాపుగా 1 కాదు 2 కాదు 13 ఈఎంఐలు పెండింగ్ ఉన్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఈఎంఐలు సక్రమంగా కట్టడం పోతూ లోన్ యాప్ వారు వేధింపులకు పాల్పడ్డట్టు తెలుస్తా ఉంది. మచిలీపట్నం
కాసానిగూడెంకు చెందిన ఈడే గిరీష్ కుమార్ లోన్ యాప్ వేధింపు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తా ఉంది. బెల్ కంపెనీలో అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఆయన లోన్ తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే అతను లోన్ యాప్ వేధింపులు చుట్టుపక్కల వాళ్ళకి, బంధువులకి, సన్నిహితులకి అతను కాంటాక్ట్ ఏదైతే లోన్ తీసుకునే సమయంలో కూడా కాంటాక్ట్ సంబంధించిన మెయిల్ యాప్ ని యాక్సెస్ తీసుకుంటారు. యాక్సెస్ తీసుకున్న తర్వాత వారందరికీ అసభ్యకరంగా పోస్టులు పెట్టడం, అసభ్యకరంగా బెదిరింపులకు పాల్పడటం, రకరకాలుగా ఇబ్బందులు కాల్ చేసిన పరిస్థితి కనిపించింది. పెళ్లి కాని యువకుడు కావడంతో బెదిరింపులకు పాల్పడటంతో గత్యంతరం లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు తెలుస్తా ఉంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆ లోన్ కంపెనీ ఎక్కడుంటుంది, ఎవరు వేధింపులకు పాల్పడ్డారు ఏమిటి అనే దానికి సంబంధించి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తరచుగా లోన్ యాప్లు బాధితులకు సంబంధించి కూడా అనేక మంది ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటనలు కోకొల్లలుగా జరిగినాయి. గతంలో ప్రభుత్వం కొంత నియంత్రణగా వ్యవహరించిన పరిస్థితి కనిపించింది. కానీ మళ్ళీ శివ, ఎంత నియంత్రణ చేసినప్పటికీ కూడా ఇలాంటి యాప్స్ కొల్లలుగా దర్శనమిస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. మన స్వీయ నియంత్రణ చాలా అవసరం. అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. లోన్ యాప్స్ జోలికి వెళ్ళొద్దు అంటారు. ఎందుకంటే బేసిక్గా 20,000 10,000 తీసుకున్నా సరే దాని కాంపౌండ్ ఇంట్రెస్ట్ డబుల్ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా లోన్ యాప్ కు సంబంధించి కూడా ఖచ్చితంగా స్వీయ నియంత్రణ అనేది చాలా అవసరం. ఎందుకంటే అవసరాలు, వ్యక్తిగతంగా ఉన్న అవసరాలు కావచ్చు, లేకపోతే మిగిలిన ఎగ్జిస్టెన్సీ నేపథ్యంలోనే ఇష్టానుసారంగా వాళ్ళు ఒకటేమైనా ఫోన్లు చేయటం, లోన్ ఇస్తాం, లోన్ తీసుకోండి అని చెప్పి ఒత్తిడి చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవ్వడానికి అదే స్థాయిలో తరచు అంటే బకాయి ఉన్నట్లుగానే రోజు ఫోన్ చేసి లోన్లు ఇస్తామని చెప్తున్నారు. ఆ తర్వాత వసూళ్లకు సంబంధించి కూడా అదే రకంగా వ్యవహరిస్తున్న తీరు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. ఒకవైపు ప్రభుత్వం అంత చర్యలు తీసుకుంటున్నప్పటికీ కానీ అవసరాలకు అనుగుణంగా లోన్ యాప్లు మాత్రం చాలా మంది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. దీనిపై కూడా ఖచ్చితంగా నియంత్రణ అవసరం అనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. సుమన్. రైట్ శివ, రైట్, థ్యాంక్ యూ. మొత్తానికి లోన్ యాప్స్ కు మరో బాధితుడు బలయ్యాడు. గిరీష్ కుమార్ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. 27 ఏళ్ల వయసు. ప్రస్తుతం ఈ అవమానాలన్నీ కూడా భరించలేక, ఈఎంఐ కట్టే స్తోమత కూడా లేక, ఇక గత్యంతరం లేక తనువు చాలించాడు. అయితే బంధువులందరూ కోరుతున్నారు ఇలాంటి యాప్స్ని నిషేధించాలి, ప్రభుత్వం ఏమైనా గట్టి చర్యలు చేపట్టాలి అని అంటున్నారు.